యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈ రోజున మనం ఈ వీడియోలో అమాయకురాలు చిత్రం నుంచి కొంటె పిల్ల కోరుకున్న జంట దొరికింది అనే చాలా అద్భుతమైనటువంటి పాటను పాడుకుంటున్నాం. ప్రేక్షక మహాశైలకు నా విజ్ఞప్తి ఏమిటంటే, చాలామంది గురుగారు నోటేషన్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టండి అంటున్నారన్నమాట. అవన్నీ నాకు తెలియదండి, నేను ఓన్లీ సంగీతం వరకే, నేను పాటలు స్వరాలు రాసి పాడటమే. మరి మీకు ఎవరికైనా ఆ స్వరాల్లో పుస్తకం అంటే సంగీతంలో మనకి అనేక రకాల రచనలు ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను సినిమా పాటలు, అలాగే భక్తి పాటలు, అన్నమయ్య కీర్తనలు, పుస్తకాలు రాశాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు అన్నీ నేను ఖరీదంతా చెప్పి మీకు పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. అలాగే మీకు ఎవరికైనా సరే ఆన్లైన్లో క్లాసెస్ కావాల్సి వస్తే, మ్యూజిక్ క్లాసెస్, వోకల్, వీణా, కీబోర్డ్ చెప్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్ చూసేవాళ్ళంతా, మన అభిమానులు ఒక 30-40 మంది నేర్చుకుంటున్నారు. మీకు కూడా ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ చేస్తే అన్ని విషయాలు చెప్పి మీకు కూడా సంగీతం కూడా నేర్పిస్తాను, బుక్స్ పంపిస్తాను. 1971 సంవత్సరంలో వచ్చినటువంటి అమాయకురాలు చిత్రం నుంచి కొంటె పిల్ల కోరుకున్న జంట దొరికింది అనే పాటను పాడుకుంటున్నాం మనం. రచన దాశరథి కృష్ణమాచార్యులు గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, మహానుభావుడు. గానం పి సుశీలమ్మ మరియు ఘంటసాల మాస్టర్ గారు. రాగం విషయానికి వస్తే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర ఉంటుందన్నమాట. ఎందుకంటే కీబోర్డ్ పై నేను ప్రతిదీ ప్లే చేసి, అది కైసికి నిషాదమా కాకల నిషాదమా అని ప్లే చేసి ఆ రాగాలేంటో నేను డిసైడ్ చేస్తాను. కాబట్టి నా వరకే ఇది ప్రధానంగా హరికాంభోజి రాగం. అంటే నేను ప్రధానంగా అన్నానంటే అన్యస్వరములు, ఫారెన్ నోట్స్ 1-2 కలుపుతారు, తర్వాత నేను వివరణిస్తాను. ఇది హరికాంభోజి రాగము 28వ మేళకర్త రాగము, సంపూర్ణ రాగము. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగమ పదనిస సనిదప మగరిస. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషుభము, గాత్రి అంతరగాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసిక నిషాదము, తారస్థాయి షడ్జములు వస్తాయి. వీటితో పాటుగా అన్యస్వరములు కాకల నిషాదము, నీత్రి, ఈ చాలా చక్కగా నీత్రిని ప్రయోగించారన్నమాట. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళం అంటే ఆది తాళం. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట. తాళం వేసేటప్పుడు జతులతో వేస్తాం. చూడండి ఇక్కడ కిట తక్క 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 అని నడుస్తుంది అనమాట. శృతి, ఒరిజినల్ శృతి 1వ శృతిలో ఉంది, నేను 1.5 శృతిలో పాడుతున్నాను. 1.5 శృతి అంటే ఈ క్యాషియన్ చూడండి, ఇక్కడ ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కీని మనం సా అంటాం 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు సి అంటారు కదా. సి షార్ప్ అంటే 1.5 శృతి. ఇప్పుడు మన స్కేలు మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు. పాటను పాడుకోబోయే ముందు మనం ఈ హరికాంభోజి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేస్తూ పాడుకుందాం. అలాగే లో పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గ మ పద ని స స ని ధ ప మ గ రి స, సరి గ మ పద ని స స ని ధ ప మ గ రి స. లో పిచ్చులు ఏవి స్వరాలు వాడలేదు, అయితే హై పిచ్చులో సరి గ మ గ రి స తారస్థాయి మా వరకు వెళ్ళారు. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. పల్లవి కంటే ముందు సాకి ఉంది, ఆ సాకి పాట నేను పాటని కంటిన్యూ చేస్తాను. ఓహో ఓ ఆ ఆ పొంటి పిల్ల కొంటి పిల్ల కోరుకున్న జంట దొరికింది, వంట ఇంటి కుందేలై చేత చిక్కింది. బ్రహ్మచారి
బ్రహ్మచారి వంట ఇంటి బాధ తప్పింది, కళ్ళలోన పెళ్లి సొగసు గంతులేసింది. కొంటె పిల్ల కోరుకున్న జంట దొరికింది, వంట ఇంటి కుందేలై చేత చిక్కింది. బ్రహ్మచారి వంట ఇంటి బాధ తప్పింది, కళ్ళలోన పెళ్లి సొగసు గంతులేసింది. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోని. కవ్వించి నవ్వించు గడుసైన దానా, ఈ వింత సిగ్గేల నీ మోములోన, నన్ను చూసి నారాజు కనుసైగ చేసే, నున్ను సిగ్గు పరదాలు కనులందువాలే, నీ తీపి కలలన్నీ నిజమైన వేళ, నీ తీపి కలలన్నీ నిజమైన వేళ, సరదాగా నాతోటి సరితూగరావా. బ్రహ్మచారి వంట ఇంటి బాధ తప్పింది, కళ్ళలోన పెళ్లి సొగసు గంతులేసింది. లాస్ట్ చరణం, రెండవ చరణం నాకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోని. చెలికాని అధరాల చిరునవ్వు నేనై, నిండైన ప్రణయాలు పండించుకోనా, చెలినీలి కురులందు సిరిమల్లె నేనై, పరువాల మురిపాలు విరబూయరానా, అందాల మన ప్రేమ గంధాలలోన, అందాల మన ప్రేమ గంధాలలోన, హృదయాలు పెనవేసి విహరించుదామా. కొంటె పిల్ల కోరుకున్న జంట దొరికింది, వంట ఇంటి కుందేలై చేత చిక్కింది. బ్రహ్మచారి వంట ఇంటి బాధ తప్పింది, కళ్ళలోన పెళ్లి సొగసు గంతులేసింది. చాలా అద్భుతమైనటువంటి పాట అండి. హంటింగ్ మెలోడియస్ అనమాట. నభూతో న భవిష్యత్తుకి ఎవరో ఇలాంటి పాటలు రాయలేరు, పాడలేరు, సంగీతం సమకూర్చలేరు. మీలో ఎవరికైనా సరే నాకు ఏదైనా ఆర్థికంగా హెల్ప్ చేయాలంటే నా ఫోన్పే నెంబర్, జీపే నెంబర్ ఇచ్చాను. 8985417356. వీడియో బిగినింగ్లో కూడా ఇచ్చాను. మరి మీకు తోచినంత సహాయం చేస్తే చాలా సంతోషం అండి. ఎందుకంటే నా టైం అంతా దీనికే సరిపోతుంది. పాటలు రాయడానికి స్వరాలు అంత తేలిక కాదండి. 1-4-5 సార్లు పాటలు వినాలి, రాయాలి, మళ్ళా వాటిని కరెక్షన్ చేసుకోవాలి, మళ్ళా వాటిని వైట్ పేపర్స్ మీద బ్లాకింగ్తో రాయాలన్నమాట. ఇంత తతంగా ఉంటుందండి. అందుకని ఇటు జోలికి ఎవరు రారు. చాలా సంతోషం. నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మన స్పెషల్ ఈ పాటని స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.